దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సనాతన ధర్మం ప్రపంచానికి ఆ రోజుల్లో హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద అప్పటి వరకు ప్రపంచానికి మనమేంటో తెలియదని మన సాంప్రదాయాలు సంస్కృతులు సనాతన ధర్మం గురించి వివేకానందుడు హిందూ ధర్మం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని ఆయన అడుగుజాడల్లో మనమంతా నడుచుకోవాలని బీజేపీ నాయకులు ఆర్టీసీ కండక్టర్ జులకంటి సంగమేశ్వర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు ర్యాగల్ల వీరయ్య మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంట్ రాజగోడ్లు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో వివేకానంద విగ్రహానికి ఆదివారం స్థానిక సంఘమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానందునికి విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. వివేకానందుని జయంతి ఉత్సవాలకు హాజరై ప్రతి ఒక్కరికి సంఘమిత్ర యువజన సంఘం అధ్యక్షుడు బిట్ల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి బి సంజీవరావు, మాజీ ఉప సర్పంచులు నింగొల్ల చెన్నయ్య, చౌరిగారి చినరాములు, చౌరిగారి ఆంజనేయులు, చౌరిగారి లక్ష్మీ నరసింహులు, సంఘమిత్ర యువజన సంఘం సభ్యులు పాల్వంచ రాజేందర్ గౌడ్, సారా భూమేష్, చౌరిగారి సాయికుమార్, చౌరిగారి భాస్కర్, చౌరిగారి సంతోష్, బొజ్జ సంపత్, పాండ్రా రాము, తమ్మలి నవీన్, తమ్మలి సంతోష్, కమ్మరి హరీష్, వర్కల చంద్రశేఖర్, డొంకన మల్లేశం, సిరిమామిడి, కావేశ్వరాచారి, ముత్యం రఘు తదితరులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము మరి ఇక్కడ విగ్రహ స్థాపన అయిన నుంచి కూడా యువజన సంఘం సంఘమిత్ర యువజన సంఘం వాళ్ళు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా గంభీరంగా చేస్తున్నారు. మరి యువకుల ప్రేరణ కొరకే ఆయన యొక్క సూత్రాలను మనం అనుసరించి మరి ఆల్రెడీ పోతూ ఉన్నారు. ఈ యువకులకు ప్రేరణ కలిగించేటువంటి విషయము ఏంటంటే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస వీటిని అలవర్చుకొని డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ అంటే మన కళ్ళతో మంచిగా చూడాలి, చేసే పని బాగుండాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు మరి మీ అందరితో మనం చేసేది అంటే మనము ఏ రోజైనా కానీ కార్యక్రమం చేసినప్పుడు ఒక ప్రభావం తీసుకుంటాం. మనము నిశ్చింతగా మరి కార్యక్రమాలలో ఇదే రకంగా పాల్గొని ఇంతకుముందు పాల్గొంటారు, ఎప్పుడు కూడా పాల్గొంటారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు మరొకసారి. ఈరోజు స్వామి వివేకానంద 100వ జయంతి. దీన్ని భారతదేశము మరియు ఇతర దేశాల్లో ఉన్న యువకులు ప్రపంచ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా యువతతోనే దేశాభివృద్ధి ఉంటుందని గాఢంగా నమ్మిన వ్యక్తి స్వామి వివేకానంద. బలమే జీవనము, బలహీనతే మరణము, కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైన మనస్సు అని ప్రపంచానికి ఎలుగెత్తి యువకులను ఆ దిశగా చైతన్యపరిచిన వ్యక్తి స్వామి వివేకానంద. వారు రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం పొంది ప్రపంచ దేశాల మీద మన సనాతన ధర్మాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని యువకులను ఉత్తేజపరుస్తూ తన ప్రసంగాల ద్వారా మన యొక్క ధర్మాన్ని వెల్లివిరిశారు. వారు ప్రపంచ యవనిక మీద అనర్ఘరంగా మన రాజభాష హిందీలో మాట్లాడుతూ చికాగోలో అందరినీ అబ్బురపరిచి దేశానికే మన పేరు తెచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. అట్టి వివేకానందను తలుచుకుంటూ మన సంఘమిత్ర సంఘం వారు విగ్రహాన్ని నెలకొల్పడము, ఇప్పటికీ వారి యొక్క స్ఫూర్తితో ధర్మ కార్యక్రమాలు, హైందవ జాగృతి కార్యక్రమాలు మరియు యూనిటీగా ఉంటూ గ్రామాన్ని మరియు ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు పోతున్నారు. వారు ఇదే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుండాలని నేను అభిలాషిస్తూ మనందరి యొక్క సహకారము వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన వేదికకు ధన్యవాదాలు.